ప్రాజెక్టు చేస్తున్నటువంటి మనం ఏమన్నా వారికి సహాయం చేయగలుగుతామా ఆలోచించాలని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ఉన్నారు వారందరినీ కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా తర్వాత నిన్న రాత్రి మాకు మదన్ లాల్ గారి ఇంట్లోనే ఆశ్రయం ఇవ్వడం జరిగింది వైరా గత శాసనసభ్యులు. మరి వైరా కూడా విజిట్ చేసాం, అక్కడ వెజిటేబుల్ మార్కెట్ చూసి వచ్చాం. అక్కడ వైరా వెజిటేబుల్ మార్కెట్ అయినా ఇక్కడ ఖమ్మంలో కానాపురం దగ్గర కట్టినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అయినా పూర్తి కాకుండా ఉంది, దాంతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఆ వెజిటేబుల్ మార్కెట్ వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఈ పల్లిపాడు టు ఎంకూరు హైవే ఏదైతే ఉందో వైరాలో దానిలో 2 హై లెవెల్ బ్రిడ్జెస్ అవసరం ఉన్నాయి, ఒకటి అంజనాపురం దగ్గర ఇంకోటి లాలాపురం దగ్గర. వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అక్కడ పరిశ్రమలు లేవని చెప్పి ప్రజలంతా కూడా ఫీల్ అవుతున్నటువంటి సందర్భం ఉంది. మరి మిర్చి పత్తి ఆధారంగా ఏమైనా పరిశ్రమలు పెట్టగలిగితే ఆలోచించవలసిందిగా జిల్లాలో ఉండేటటువంటి మంత్రివర్యుల్ని కోరుతా ఉన్నాం. మరి ఖమ్మంలో చూసుకుంటే నిన్న అమరవీరుల స్తూపం దగ్గర నుండి వచ్చినాం. అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా డిమాండ్ చేసిండ్రు, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ప్రామిస్ చేసిందో 250 గజాలు ఇస్తామని చెప్పి, పెన్షన్ ఇస్తామని చెప్పి, ఉద్యమకారులకు గుర్తింపు కార్డు ఇస్తామని చెప్పి, అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి వీటి మీద పోరాటం చేయవలసిందిగా వారు సూచించారు. వారి సూచనలకు అనుగుణంగా మేము ఈ పోరాటాన్ని ఇంకా పెద్ద ఎత్తున ఉధృతంగా తీసుకెళ్తాం. ప్రతి ఉద్యమకారుడికి 250 గజాలు వచ్చేంత వరకు కూడా విశ్రమించకుండా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఖమ్మంలో పెద్దలు పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య గారు మరణం చెందిన తర్వాత మరి ప్రభుత్వం అధికారికంగా వారి ఫ్యూనరల్ చేస్తుందని మేము అనుకున్నాం, ఎందుకు చేయలేదని మేము కూడా ఆశ్చర్యానికి గురైనాం. మరి వనజీవ రామయ్య గారి స్మృతిని నిరంతరం కొనసాగించే విధంగా మరి మంచి పెద్ద ఈకో పార్క్ ఏదైనా నిర్మిస్తే ఆ ఈకో పార్క్కి ఖచ్చితంగా వనజీవి రామయ్య గారి పేరు పెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అట్లానే పాలేరులో మేము జేఎన్టీయూని విజిట్ చేస్తాం. తర్వాత అసలు ఖమ్మానికి యూనివర్సిటీయే లేదు, పాలేరులో జేఎన్టీయూ ఏదైతే ఉందో అది ఒక 300 మంది కెపాసిటీ ఉంది ఇప్పటికీ, కానీ ఇప్పటికి కూడా రెంటెడ్ బిల్డింగ్లో నడుస్తుంది కాబట్టి దానికి తక్షణమే మంచి బిల్డింగ్ కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి ఓవరాల్గా ఖమ్మంకి ఒక యూనివర్సిటీ లేకపోవడం అనేది పెద్ద లోటుగా ఉన్నది. ఖమ్మంకి యూనివర్సిటీ సాధించుకోవాలి. 3 మంత్రులు ఉన్నటువంటి ఈ జిల్లాలో ఒక యూనివర్సిటీ తీసుకొస్తే మీ పేరు నిలబడిపోతుందని ఈ సందర్భంగా మంత్రుల్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అయితే ఖమ్మం జిల్లాలో ఉన్న సమస్యలు ఏంది చెప్పమని ఎవరిని అడిగినా ఒకటే అంటున్నారు, పేరుకే 3 మంత్రులు ఉన్నారు, ఒకరికొకరికి సమన్వయం లేదు. వీళ్ళు ఎవరేం చెప్తున్నారో అధికారులకు అర్థమైతే లేదు. అధికారుల మీద ఒత్తిడి తీవ్రమై అభివృద్ధి పనులు మాత్రం తగ్గుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. 1, 2